గతంలో వీళ్ళు 10 ఏళ్లలో చేయలేని ఈ 4 నెలల్లో హన్మకొండ పట్టణంలో మేము చేయగలిగినాము అని చెప్పుకోవడానికి నిజంగా కూడా నాకు గర్వంగా ఉన్నది. అది కానీ 4 నెలల్లోనే ప్రభుత్వం పోతే జీర్ణించుకోలేక వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వీళ్ళ తీరు చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తున్నది. వీళ్ళ తీరు మొన్న హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ వచ్చిపోయినప్పుడు ఆ పంటలు అని చెప్పి, ఈ పంటల గురించి అని చెప్పి, ఎండిపోతున్నాయి అని చెప్పి వచ్చి మాట్లాడిన తీరు చూస్తే అసలు సిగ్గు అనిపిస్తలేదు అనిపిస్తుంది వీళ్ళకైతే. ఇలా మీరు ఎక్కడికైతే పంటల కాడికి పోయినరో సోదరులు, మీరు అందరూ కూడా వెళ్ళిండ్రు అక్కడికి. చుట్టుపక్కన బోర్లు పోస్తానవి కూడా కొన్ని టీవీలలో అవుపడుతున్నాయి, పచ్చదనం అవుపడుతున్నది. కానీ వీళ్ళు గమనించలేక ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఒక 2-3 సమాధానాలు అడుగుతా, జవాబు చెప్పాలి వీళ్ళు కూడా. గతంలో మోరంచ వాగు అని ఆ గ్రామం కానీ ఉసుకతోటి దిమ్మలతోటి ఇదైపోయి గ్రామం మునిగిపోయి 8 మంది శవాలు కొట్టుకపోయి ఊరంతా ఆగమైనా కానీ ఏ రోజు రాని కేసీఆర్ ఇవాళ ముసరి కన్నీరు గారుస్తా అంటే సిగ్గనిపిస్తలేదు. అది జరగటానికే కారణం మీరు కాదా? గన్పూర్ నుంచి నవాపేటకు దేవురుపల్లలో 90% వరకు మేము కాంగ్రెస్ హయాంలో కంప్లీట్ చేస్తే 10% వరకు కంప్లీట్ చేస్తే ఆ ఒక్క 7 ఎకరాలు కూడా ఇది కాకపోయేది. అలా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి అది కంప్లీట్ చేయకపోగా ఆ 7 ఎకరాల రైతు కూడా బిడ్డ పెళ్లికి 5 లక్షలు ఇస్తామని చెప్పి దాన్ని వాంటెడ్లీ ఎండబెట్టినట్టు కూడా ఆధారాలు వస్తున్నాయి మా దగ్గరికి. అలా మేము వీళ్ళు 10 ఏళ్లలో చేయలేనిది 4 నెలల 241 కోటిని తీసుకొచ్చి హన్మకొండకు నాకు గర్వంగా ఉన్నది అని చెప్పుకుంటారు. కానీ ఉన్న మాటలు వాస్తవాలు చెప్పుకోలేక మీరు అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే, కానీ ఇది నిరుత్సాహపరచకండి, ఎవరిని ఇబ్బందుల పాలు చేయకండి. 4 నెలల అధికారంలో ఒకటికే కళ్ళు తాగిన కోతిరుగా విహారం ఎట్లా అంటే కొంపలన్నీ ముంచుకపోయినాయి. ఏదో మేము చేసినాం, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ప్రజలు మిమ్మల్ని తిరగనియర్ సందులలో కూడా రేపటికెళ్ళి మీరు అనుకుంటున్నారు. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు పెద్ద మాట్లాడుతున్నారు కదా. ఇలా కాజీపేట వరంగల్ జిల్లాని నట్టేట బీజేపీ బీఆర్ఎస్ 20 ఏళ్ళు గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎన్నికల్లో టికెట్ల అడవుళ్ళ వీటిల్లో వాటిల్లో లొల్లిలో ఉన్నారు, కానీ క్రూ కంట్రోల్ 3 తరలిపోతున్నా ఇప్పటికొక బీజేపీ కూడా మాట్లాడతలేడు. మీటింగ్లు పెట్టి ఏదో క్యాండిడేట్లు కానీ ఇళ్ళకి వెళ్ళాలి దుకాణాలు పెట్టి నడుపుతున్నారు. కానీ ఇవాళ 4 రోజులైంది క్రూ కంట్రోల్ 3 పోతున్నాయి ఇవాళ కాజీపేటకెళ్ళి. అవి ఏంటిదంటే ఇదివరకు ఇంకా బెజవాడ లేకపోతే విజయవాడకు తరలించేది. అసలు ఇక్కడ కాజీపేట రైల్వే స్టేషన్ అనే దాన్ని మనం కావలసిన వనరుల నుంచి మనం కొట్టాడుతా అంటే కొండ 4 మందు పెడితే ఉన్న 4 కూర్చున్నట్టు పెద్ద కిషన్ రెడ్డి గారు వచ్చిపోయినారు. గతంలో మోదీ గారు ఏదో ఓపెనింగ్ అని చెప్పి ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ అదావుడి చేసిన అన్ని చేసిండ్రా. దాని వర్క్ ఏందో చూపించమన్నట్టు చేసిన కట్టుకెళ్ళి బీజేపీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను, ఇవాళ ఈ 3 తరలిపోతా అంటే మీరు ఏం చేస్తున్నారు? దానికి ప్రజలకు జవాబు చెప్పండి. కాజీపేటకు వీటికి జవాబులు లేవు మీ దగ్గర, దొరకాయి కూడా. ఇవాళ నిజంగా కూడా కాజీపేట గురించి మీరు మన అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మనకు తెలియకుండా అతిపెద్ద కుట్ర జరుగుతున్నది, దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఇది కనుక మీరు ఆపకపోతే తప్పకుండా నేను కాజీపేటలో మరో ఉద్యమానికి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీద తీయవలసి తక్షణం వీటిని ఆపాలే, వీడు యథాప్రకారంగా చేయాలి. మనం కావలసిన వాటికి సమకూర్చుకోవటానికి మీరు బీజేపీ వాళ్ళు నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ మేము సెంట్రల్ లెవెల్లో మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులే కదా. వాటిని ఆపటం కాకుండా రావాల్సిన వనరులు తీసుకురాకుండా ఉన్నాయి తరలిపోతా అంటే దద్దమ్మల దగ్గర కూర్చున్నారు.